అను ఫాంట్స్ తెలుగులో టైప్ చేయడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్. ఈ అను ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి, చాలా సింపుల్గా ఈజీగా చెప్తాను. ముందుగా అను ఫాంట్ సాఫ్ట్వేర్ తీసుకోండి. డబుల్ క్లిక్, ఇది సెటప్ ఫైల్. యాపిల్ కీబోర్డు, డియో కీబోర్డు, హిందీ, మాన్యువల్స్, కీబోర్డ్స్. యాక్చువల్గా మనం అను ఫాంట్స్ టైప్ చేయడానికి ఇది కీబోర్డ్స్ అన్నట్టు. మాన్యువల్స్ ఇవి. దీని ప్రకారం మనం అను ఫాంట్స్ టైప్ చేయడం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ముందైతే ఇన్స్టాల్ చేసుకుందాం అను ఫాంట్. డబుల్ క్లిక్ చేయండి. ఎస్, నెక్స్ట్, 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 ఇన్స్టాల్. చాలా చిన్న సాఫ్ట్వేర్, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. కంపల్సరీ అను ఫాంట్ రీస్టార్ట్ చేసుకోవాల్సింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాల్సింది. సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాలి. అను ఫాంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసి మనం ఏ సాఫ్ట్వేర్లో అయినా తెలుగుని టైప్ చేయాలంటే ముందుగా అను ఫాంట్ని ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాతనే మిగతా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి. ముందే సాఫ్ట్వేర్ ఫోటోషాప్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ, వేరే ఏదైనా దాంట్లో మనం టైప్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి తర్వాత అను స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే టైపింగ్ సరిగా రాదు. అవన్నీ క్లోజ్ చేసుకొని ఫస్ట్ అను ఫాంట్ ఓపెన్ చేసుకొని ముందుగా తెలుగు అనేది చూసుకోండి. కీబోర్డ్ వచ్చేసి యాపిల్ కీబోర్డు. ఆ తర్వాత ఓకే కొట్టండి, ఆటోమేటిక్గా మినిమైజ్ అయిపోతుంది. ఆ తర్వాతనే మనం ఎక్కడ టైప్ చేయాలనుకుంటామో, ఫోటోషాప్లోనా, ఫిల్మోరాలోనా, ఫోటోషాప్లోనా, ఎంఎస్ ఆఫీస్లోనా, ఎక్కడ టైప్ చేయాలనుకుంటారో ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఫోటోషాప్లో టైప్ చేయాలనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది జాగ్రత్తగా చూడండి. ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఎలా టైప్ చేయాలో మీకు తెలియదు కాబట్టి సాఫ్ట్వేర్ ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యాపిల్ కీబోర్డ్ ఫార్మాట్ ఉంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ప్రతి కీస్ ఇంగ్లీషు అండ్ తెలుగు చూపిస్తుంది కదా. ఇంగ్లీషు అండ్ తెలుగులో లా కావాలంటే ఏని ప్రెస్ చేయాలి. అలాగే అలా షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే అలా వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. లా కావాలంటే ఏం ప్రెస్ చేయాలి? ఏ. ఓకే, ముందుగా మనం న్యూ ఫైల్ ఓపెన్ చేసుకున్నాం ఫోటోషాప్లో. ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకు తెలుగు ఫాంట్స్ ఉన్నాయి. అనూష, అపూర్వ అని ఉన్నాయి కదా. ఏదో ఒక తెలుగు ఫాంట్ మనం ఇవి ఆటోమేటిక్గా అను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఈ ఫాంట్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి ఆటోమేటిక్గా. అందులో అనుపమ, బోల్డ్ చాలా ఉన్నాయి చూడండి.
దీంట్లో నార్మల్గా మీరు కొద్దిగా ఫస్ట్ పెద్దగా పెట్టుకోండి, బ్లాక్ కలర్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 72 పెట్టాను ఫాంట్ సైజు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక యాపిల్ కీబోర్డ్ ఫార్మాట్ చూసాం, దాంట్లో లా కావాలంటే ఏ ప్రెస్ చేయాలని చెప్పారు కదా, చూడండి ఏ కీబోర్డ్లో ఏ లా వచ్చింది, లా వచ్చింది కదా. అలాగే అలా అలా రావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఏ అలా. అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేద్దాం. హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ హా అనే అక్షరం ఎక్కడుంది, ఇందులో హా అనే, ఇక్కడ హా అనే అక్షరం చూసుకోండి. హా అనే అక్షరం బిలో, హైదరాబాద్ హై అనే అక్షరం రావాలి. హైదరాబాద్లో ఐ అనే అక్షరం రావాలి. హైదరాబాద్ మనం టైప్ చేయాలంటే హా అక్షరం ఎక్కడ ఉంది, బిలో, బి లెటర్లో హా అక్షరం ఉంది. అది కూడా షిఫ్ట్ బి. మీరు ఇక్కడికి రండి, క్లిక్ చేశారు కదా, షిఫ్ట్ బి హా, హైదరాబాద్ హై రావాలి. హైదరాబాద్ అంటే హై రావాలి. కీబోర్డ్లోకి వెళ్ళండి, చూడండి ఈ కీబోర్డ్, ఈ బటన్ ప్రెస్ చేయాలి. వెంటనే మనం షిఫ్ట్ పట్టుకొని బి ప్రెస్ చేసిన తర్వాత వెంటనే ఈ బటన్ ప్రెస్ చేయండి. జాగ్రత్తగా చూడండి, షిఫ్ట్ పట్టుకొని బి ప్రెస్ చేసి హైదరాబాద్. తర్వాత కావాల్సింది బి, రాకు కే చూడండి, కే హైదరా ఆ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఈ హైదరాబాద్ బి తర్వాత ఈ హైదరాబాద్ తర్వాత దాకా ఇక్కడ కింద చూసినాము డి, తర్వాత హైదరాబాద్ మీకు హైదరాబాద్ అని క్లిక్ చేయాలంటే హెచ్ దీనికి షిఫ్ట్ పట్టుకొని హెచ్, బిహెచ్ హైదరాబాద్. ఇలా అను ఫాంట్ తెలుగుని నేర్చుకోవచ్చు. కాకపోతే మీకు ఈ కీబోర్డ్ ఫార్మాట్ కంపల్సరీ అవసరం. ఈ కీబోర్డ్ ఫార్మాట్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది,